హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫోటో అనమాట. అంటే హస్బెండ్ ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. వైఫ్ లెటర్ రాస్తే ఒక హస్బెండ్ అంటే ఎలా అయితే చెట్టు కింద మామూలుగా కూర్చునేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, బెంచ్ మోడల్ లాంటిది, దాని మీద కూర్చొని అంటే లెటర్ చదువుతున్నట్లు అనమాట. ఓల్డ్ కాలంలో అయితే మనకి లెటర్స్ రాసుకునేవాళ్ళు కదా ఫ్రెండ్స్. ఒకప్పుడు ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు కదా కాదు, కాబట్టి ఒకప్పుడు లెటర్స్ రాసుకునేవాళ్ళు కదా. లెటరు భార్య పంపిస్తే ఎలా అయితే చదువుకుంటాడో ఆ విధంగా అనమాట. భార్యని ఊహించుకుంటూ ఇంటి విషయాలు తెలుసుకుంటుంటారు కదా ఫ్రెండ్స్. ఇంటి వాతావరణంలో అందరూ కుశలంగా ఉన్నారా లేదా, క్షేమంగా ఉన్నారా లేదా కనుక్కునే విధంగా అనమాట. లెటర్ చదువుతున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్, భార్యని ఊహించుకుంటూ. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో అనమాట ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఒక చెట్టు కింద బెంచ్ మోడల్ లాగా ఉన్న దాని మీద కూర్చొని లెటర్ చదువుతున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేనైతే సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, హస్బెండ్ అనమాట. తను ప్యాంటు షర్టు కోట్ లాగా వేసుకున్నాడు. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, షూ అనమాట, షూ వేసుకున్నారు. అలాగే బెంచ్ మోడల్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా అనమాట. అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా. అలాగే భార్య ఫోటో కూడా జస్ట్ హాఫ్ ఫోటో అనమాట వేశాను. భార్యని ఊహించుకుంటున్నాడు అనమాట లెటర్ పంపిస్తే. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను తప్పకుండా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వైఫ్ అనమాట, బ్యూటిఫుల్ లేడీ ఫేస్ వేస్తున్నాను. చూడండి, బొట్టు పెట్టుకొని శారీ లాగా వేశారనమాట. ఫస్ట్ హెయిర్ లీవ్ చేద్దాం అనిపించింది, లేదు అంటే మామూలుగా జడలాగా వేసాను అనమాట. ఫస్ట్ హెయిర్ లీవ్ చేస్తే ఇలా వేసేయాలి, లేదు అనుకుంటే జడ మోడల్ లాగా కూడా చూపించాను ఫ్రెండ్స్. మీకు సింపుల్గా అర్థం కావడం కోసం తెలియజేస్తున్నాను. చూడండి, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అలాగే చెట్టు అనమాట, వెనక పెద్ద చెట్టుకి ఆకులు, అలాగే అంతా కూడా కలర్స్ కూడా వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే చాలా అందంగా అనిపించింది. చెట్టు మనకి రావి చెట్లు మోడల్ లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆకులు, ఆ విధమైన ఆకుల్లాగా వేశాను. నార్మల్ ఆకులు అయితే మామూలుగా వేస్తాం కదా, మనకి తామరాకు అంటారు కదా, తామరాకు ఏ మోడల్లో ఉంటుందో ఆ విధమైన ఆకుల్లాగా వేశాను అనమాట. చూడండి, నాకైతే కొమ్మల్లాగా వేశాను. మనకి స్ట్రైట్ లైన్ వేస్తేనేమో అది అలా అనిపించదు, పక్కగా వంపుగా వేస్తే అది కొమ్మల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు పూర్తిగా తెలియజేస్తున్నాను. ఎవరైతే బిగినర్స్ కూడా వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావడం కోసం తెలియజేస్తున్నాను. జుంకి పెట్టాను భారీ ఫేస్కి. చూడండి, అలాగే శారీ అనమాట, సింపుల్గా శారీ లాగా వేశాను. చూడండి, నార్మల్గా ఒక హస్బెండ్ భార్యని ఊహించుకుంటున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. అక్కడ భార్య లెటర్ రాస్తే లెటర్లో తన క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లుగా అనమాట సింపుల్గా వేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏ డ్రాయింగ్ అయినా మనం వేసేటప్పుడు ఫస్ట్ అవుట్లుక్ పెన్సిల్ ద్వారా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పెన్సిల్ అంతా వేసిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను. మీ ఇష్టం, బ్లాక్ స్కెచ్ పెన్ అయినా వాడచ్చు, నో ప్రాబ్లం. నేను డార్క్ చేసుకోవడానికి. అలాగే ఆకులన్నిటికీ కూడా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, రావి చెట్టు ఆకు మోడల్ లాగా వేశాను అనమాట. చూడండి, అంతా ఆకులు వేశాను, అక్కడక్కడ ఆకులు. అలాగే కాండానికి వచ్చేసి నేను బ్రౌన్ కలర్ వేశాను, ఆకులకి గ్రీన్ కలర్ లాగా వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చెట్టుకి ఆకులు ఉన్నట్లుగా వేశాను అనమాట. నార్మల్గా మీకు ఆకులు లేని చెట్టు మోడల్ లాగా అయినా వేసుకోవచ్చు, అదంత లుక్ లాగా అనిపించలేదు ఫ్రెండ్స్ నాకు, అందుకని ఆకులు కూడా ఏర్పాటు చేశాను, ఆకులు వేశాను అనమాట. మీ ఇష్టం, మీకు ఆకులు వేయాలి అనుకుంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఎలా అయినా రెండు విధాలుగా మీకు తెలియజేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బెంచ్ మీద హస్బెండ్ కూర్చున్నాడు అనమాట. అలాగే వైఫ్ని ఊహించుకుంటున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. అక్కడ సింపుల్గా అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేశానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, హస్బెండ్ అనమాట ఫేసు. అలాగే చూడండి ఫ్రెండ్స్, చేతులతో లెటర్ని పట్టుకున్నట్లుగా అనమాట, కోటు వేసుకున్నట్లుగా వేశాను. ఓవరాల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్, మారుతూ వస్తుంది. సింపుల్గా చాలా అందంగా అనిపించింది. చూడండి, ప్యాంటు షర్టు షూ వేసుకున్నాడు అనమాట, బెంచ్ మీద కూర్చున్నట్లుగా అనమాట. నేను బెంచ్కి అయితే బ్లాక్
బ్లాక్ వాడాను ఫ్రెండ్స్. అలాగే అక్కడక్కడ బ్రౌన్ కూడా వాడాను అందంగా అనిపిస్తుందని. చూడండి అంతా అవుట్లుక్ అంతా బ్లాక్ జెల్ పెన్ వేసి కలర్స్ అనేది వేసాను అనమాట. కలర్స్ వేసాకైతే చాలా బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అంతా ఫినిష్ వేసుకున్న తర్వాతే లుక్ చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఆకులన్నిటికీ గ్రీన్ వాడాను. చిన్న చిన్న కొమ్మలకైతే గ్రీన్ కొమ్మల్లాగానే వేశాను ఫ్రెండ్స్. పెద్ద పెద్ద కొమ్మలైతే మనకి బ్రౌన్ కలర్ లాగా ఉంటాయని చెప్పాను కదా, ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా చెప్పాను. కొత్తగా ఎవరైతే బిగినర్స్ డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్పాను. ఎప్పుడైనా ఆకు పచ్చిదనంగా ఉంటేనేమో గ్రీన్ కలర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్న కొమ్మలకి పచ్చిగా గ్రీన్ కలర్గా ఉంటాయి కొమ్మలు, కాడలు. అదే కనుక కొంచెం ముదురు ఆకులాగా అయిందనుకో ఫ్రెండ్స్, అది ఖచ్చితంగా మనకి బ్రౌన్ కలర్ లాగా ఉంటుంది కొమ్మలు, కాడలు. అలాగే చెట్టు కాండం కూడా డార్క్ బ్రౌన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని మీకు తెలియజేస్తున్నాను. ప్రతిదీ మీకు ఇక్కడ పిన్ టు పిన్ తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా వేస్తున్నారో ఆల్రెడీ వేస్తూ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలియజేస్తున్నాను. నేనైతే వాడిన కలర్స్ ఇక్కడ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చెట్టు కాండానికి బ్రౌన్ వాడాను. అలాగే బెంచ్కి అయితే బ్లాక్ వాడాను. బ్లాక్ అండ్ బ్రౌన్ కూడా మిక్స్డ్గా వాడాను అనమాట. అలాగే మనిషికి అయితే కూర్చున్న హస్బెండ్కి ఏమో పింక్ వేశాను. పింక్ షర్టు, అలాగే లోపల కోట్ వచ్చేసి ఆరెంజ్ వేశాను. ప్యాంట్ కూడా ఆరెంజ్ వేశాను. వైఫ్కి పింక్ బ్లౌజ్ వేసి శారీ కూడా ఆరెంజ్ వేశాను. చూడండి కలర్స్ వేసాకైతే బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్ లుక్ అయితే మనకి మారుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే సూర్యుడికి ఆరెంజ్ కలర్ వేశాను. అలాగే పక్షులకి స్కై బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను వాడిన కలర్స్ తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ అయితే మీకు తెలియజేస్తున్నాను అనమాట. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. చూడండి హస్బెండ్కి కొంచెం మీసాలు అన్నట్లుగా వేశాను. వైఫ్ చూడండి ఓవరాల్ లుక్ బాగుందనిపించింది. నాకైతే చాలా బాగుందనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆరెంజ్ కలర్ శారీ వేసాను అనమాట, ఒక భార్యని ఊహించుకుంటున్నట్లుగా అన్నట్టు కదా ఫ్రెండ్స్. అందుకని చూడండి స్కిన్ టోన్ వేసాను బాడీకి అంతటికి. అలాగే హస్బెండ్కి కూడా బాడీ పార్ట్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో వాటికి స్కిన్ టోన్ వేసాను. అలాగే హస్బెండ్కి వైఫ్కి మ్యాచ్ అయ్యే విధంగా వేసాను అనమాట బట్టలు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. నేను ప్రజెంట్ ఇక్కడ వాడింది అయితే పింక్ షర్టు వాడాను, పింక్. అలాగే లోపల కోటు పింక్ వేసాను. అలాగే లోపల ఆరెంజ్ వేసాను షర్ట్ లాగా. అలాగే ప్యాంటు కూడా ఆరెంజ్ వేసాను. షూస్ పింక్ వేసాను. ఓవరాల్ లుక్ అయితే బాగుందనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. లెటర్కి అయితే స్కిన్ టోన్ వేసాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓవరాల్ లుక్ అయితే నాకు బాగుందనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.